హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం కమ్మని బీరకాయ కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో ఒక గరిటె నూనె వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. వీటితో పాటు మన కారంకి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ వేగిన మిశ్రమాన్ని అన్నింటినీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదే బాండీలోనే ఇంకో స్పూన్ నూనె వేసుకొని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. రెండు మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. సమ్మర్ కాబట్టి మామిడికాయ తురుము వేస్తున్నాను. మిగతా టైంలో అంతా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా నీరంతా ఎగిరిపోయేదాకా పూర్తిగా మగ్గించుకోవాలి. వీటిలోనే కల్లుప్పు వేసి మగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని పచ్చిమిర్చి మిశ్రమం పేస్ట్తో పాటు ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. పోపు వేసుకుంటే బీరకాయ కొత్తిమీర పచ్చడి రెడీ.